చేస్తున్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా ఇవే కాదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బీసీల పైన ఏ పార్టీలకు కానీ ఏ నాయకులకు కానీ సరైన విధానం లేదు. అందుకే అడుగుతున్నాం, ఏమైనా స్వతంత్ర భారతదేశంలో 50% పైగా ఉన్న బీసీలకు ఎందుకు చట్టసభలో రిజర్వేషన్ లేవు? అదేవిధంగా మహిళా బిల్లులో బీసీ మహిళలకు ఎందుకు సపోర్టా లేదు? అదేవిధంగా 50% పైగా ఉన్నటువంటి బీసీ వర్గాలకు ఎందుకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖ లేదు? అదేవిధంగా బీసీలకు జనాభా లెక్కలు ఎందుకు బయటకు తీయడం లేదు? 1931లో బ్రిటిష్ వారు చేపట్టిన లెక్కల తర్వాత ఈ దేశంలో బీసీల లెక్కలు ఎందుకు బయటకు తీయడం లేదు అని చాలా సందర్భాల్లో ఎన్నోసార్లు మేము తెలియజేశాం. అదే ముఖ్యంగా ఈ దేశానికి ప్రధానమంత్రి నేను ఒక బీసీ అని చెప్పుకుంటూ ఇంతవరకు బీసీలకు ఈ ప్రధాన 4-5 డిమాండ్ల మీద ఎందుకు చర్యలు చేపట్టడం లేదని మేము బీసీ వర్గాలుగా ఈరోజు అడుగుతున్నాం. అందువల్ల మీరు చెప్పినటువంటి విధానానికి బీసీల యొక్క మనోభావాలు, బీసీల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా మీరు పరిపాలన సాగించండి. ఎందుకంటే అది మా రైట్స్. మేము మీకు ఓట్ వేసి మీకు పాలకులుగా మీరు తయారు చేస్తే మా విధానాలను చాలా నిర్దాక్షంగా అణచివేస్తున్నారని తెలియజేస్తున్నాము. అదేవిధంగా కులగణన చేస్తామని ఒక 2 నెలల క్రితం ప్రకటన చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దీనికి ఈ రకరకాల రూపాలలో రకరకాల విధానాలను బీసీలు, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకున్న ఆ ఉద్యమం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన చేస్తామని చెప్పింది. సంతోషం. అయితే దానికి ఒక కార్యాచరణ ఉండాలి, దానికి ఒక డేట్ ఉండాలి, దానికి ఒక విధానం ఉండాలి. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు, అధికారంలోకి ఉన్నప్పుడు చేయనటువంటి వాళ్ళు మీరు దిగిపోయిన తర్వాత ఏం చేస్తారు? అందుకే నేను చెప్తున్నాం, 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో కూడా 4 రోజుల క్రితం ఓబీసీ నేషనల్ మీటింగ్ పెడితే అప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు, మేము 60 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించాము, 60 ఏళ్ళు మా రాజకీయ ప్రస్తావనలో ఓబీసీలకు చాలా అన్యాయం చేశామని కూడా ఆయన నిండు సభలో కూడా ఒప్పుకోవడం జరిగింది. అందుకే మేము అడుగుతున్నాం, బీసీల సమస్యలంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాదు, దానికి స్వస్తి పలకండి. బీసీల సమస్యలంటే మీరు పరిష్కరించాలంటే అధికారంలో ఉన్నప్పుడే బీసీల సమస్యలు పరిష్కరించి మీరు బీసీల యొక్క చైతన్యానికి బాటలు వేయండి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్న ఒక మాట. ఇది చాలా మాకు బీసీలకు తూర్పుపోయే విధానంగా కనబడుతుంది. అందుకే ఈ ధర్నా కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. మీరు చాలా కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో బిల్లులు మీరు పాస్ చేశారు కదా. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కావాలని ఏ వర్గాలు ధర్నాలు చేశారు? ఏ వర్గాలు మీకు వినతి పత్రాలు ఇచ్చారు? ఏ వర్గాలు రోడ్డు మీదకి వచ్చినవి? ఏ వర్గాలు ముందుకు వచ్చినవి? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎక్కడే కానీ ఒక కార్యక్రమం జరగకుండా 10% మీరు రిజర్వేషన్లు మీకే మీరు ఏర్పాటు చేసుకున్న వాస్తవమా కాదా? ఆ రిజర్వేషన్ల వల్ల 80% పైబడిగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు చాలా అన్యాయం జరుగుతున్నదని వాస్తవమా కాదా? అందుకే ఈ పార్టీల్లో ఉండేటువంటి ఈ బహుజన నాయకులు కూడా ఎవరే కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల మన బిడ్డకు అన్యాయం అయిపోతున్నదని తెలిసినా కూడా ఎవరి నోరు ఎత్తినటువంటి పార్టీలు ఉన్నవి. అందుకే ప్రజల తరపున, ప్రజల యొక్క విధానాల తరపున, ముఖ్యంగా బహుజన వాదం తరపున బహుజనుల యొక్క వారి యొక్క ఆత్మగౌరవమే మాకు ముఖ్యం అని ముందుకు వచ్చినటువంటి ఆర్పీఐ పార్టీని బీసీల అందరం కూడా స్వాగతిస్తున్నాము. మద్దతు ఇచ్చిన మన రాష్ట్ర అధ్యక్షులు ఉప్పినేటి దేవప్రసాద్ గారికి ప్రత్యేక అభినందనలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే మిత్రులారా, మనం బీసీలను కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మనకు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో, మన అంశాల పట్ల ఎవరైతే మాట్లాడుతున్నారో, మన విధానాన్ని ఎవరైతే ముందుకు చేసుకుపోతున్నారో, మన యొక్క విధానాన్ని ఎవరైతే ముందుకు నడిపిస్తున్నారో అటువంటి వారితో ఒక ఉమ్మడి కార్యాచరణలో మనం ప్రయాణించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈరోజు రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల కలయిక చాలా అవసరం. ఆ కలయిక ఉంటేనే మనమందరం కూడా రాబోయే రోజుల్లో మనం అనుకునే లక్ష్యాల వైపు, మనకు రావాల్సిన డిమాండ్ల వైపు, మనకు రావాల్సిన అనేక నిర్ణయాలు సాధన కావాలంటే ఈ వర్గాలు కలవాలి. ఆ వర్గాలు కలవాలనే ఒక ఆశయంతోనే ఈరోజు సార్ను గట్టిగా కూడా మేము ఇన్వైట్ చేశామని మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాము. ఈ కార్యాచరణ, ఈ విధానం రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపైన కలిసికట్టుగా మేము కొనసాగుతాం, ప్రయాణిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని మీరు మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ న్యాయమైన డిమాండ్లను
బీసీల న్యాయమైన విధానం తక్షణం పరిశీలించాలి. కూటమి ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం చెప్పినటువంటి హామీని నెరవేర్చాలని, అదేవిధంగా బీసీలకు 50 సంవత్సరాలు పైబడిన వారికి పింఛన్లు ఇస్తామని చెప్పిన మాట కూడా నిలబెట్టుకోవాలని తెలియజేస్తున్నాం. ఎందుకు ఈ ప్రధానంగా మేము తెలియజేస్తున్నామంటే బీసీలు అందరూ కూడా కుల వృత్తులపైన ఆధారపడేటువంటి వర్గాలు. వారు చేసే శ్రమ వల్ల 50 సంవత్సరాల వరకు శ్రామికంగా వాళ్ళకు చాలా వెనుకబాటుగా చాలా సొమ్మసిలుగా పోయేటువంటి పరిస్థితి. వాళ్ళ బాడీ సహరించదు. 50 సంవత్సరాల తర్వాత వాళ్ళకు పింఛన్ ఇచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా కొనసాగించాలి. ఇప్పుడు బీసీలలో కేవలం 2-3 కమ్యూనిటీలకి 50 సంవత్సరాలు దాటిన తర్వాత పింఛన్ ఇచ్చే కార్యక్రమం ఉంది. అది మిగతా వాళ్ళకు ఈరోజు వడ్డీలు తీసుకోండి. వడ్డీలు చేసేటువంటి కష్టం, వడ్డీలు చేయబడేటువంటి శ్రమ, వాళ్ళు బండరాళ్ళను సైతం కొండను పిండి చేసి వాళ్ళ వృత్తిని కొనసాగించేటువంటి అటువంటి కమ్యూనిటీలకు 50 ఏళ్ళ తర్వాత పింఛను లేకపోతే వాళ్ళు ఎలా ఉండాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా రజకులు కానీ, నాయప్రేమలు కానీ, కమ్మరు కానీ, కుమ్మరు కానీ, బెస్త కానీ, బోయ కానీ ప్రతి ఒక్కరు కూడా కుల వృత్తుల పైన ఆధారపడేటువంటి ఈ వర్గాలకు మీరు ఇచ్చిన 50 సంవత్సరాలు పైబడిన బీసీలందరికీ కూడా పింఛన్లు ఇస్తామనేటువంటి ఈ కూటమి ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా రద్దీ చట్టం పైన మీరు వెంటనే స్పందించాలని ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ రోజు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కీలకంగా ఉన్నటువంటి ఈ సమయంలో మీరు ఈ రోజు పార్లమెంటులో కూడా అధిక సంఖ్యగా ఎంపీలు ఉన్నటువంటి పరిస్థితులు, మరి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కావాలని 6 నెలల క్రితం మీరు ఒక తీర్మానం చేసి పార్లమెంట్ పంపడం జరిగింది. ఇప్పుడు పార్లమెంట్ సెక్షన్ జరుగుతున్నది. పార్లమెంట్ సెక్షన్ లో మీరు పంపిన ఆ డిమాండ్లను ప్రత్యేకంగా ఈ రోజు చట్టసభల్లో బీసీలకు వాటా దక్కాలనేటువంటి తీర్మానం పైన ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సెక్షన్ లో ఎంపీల చేత ఒక తీర్మానం చేసి దాని ద్వారా ఒక రెవల్యూషన్ పాస్ చేసే విధంగా చట్టసభల్లో ఇప్పుడుండే పరిస్థితుల్లో మీరు దాంట్లో ముందుకు రావాలని తెలియజేస్తున్నాం. మీరు కీలకంగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే బీసీ పునాదులపైన నిర్మాణమైనటువంటి తెలుగుదేశం పార్టీ మరి బీసీల డిమాండ్లను నెరవేర్చడంలో ఎందుకు ఎరగబడి ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రతి ఒక్క డిమాండ్ను ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రతి ఒక్క విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి మా హక్కుల సాధన కోసం మేము ఉద్యమిస్తామని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ మన రాష్ట్రంలో కూడా రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల పైన మీ స్టాండ్ ఏందనేది మాకు అర్థం కావడం లేదు. పక్కన తెలంగాణలో 42% రిజర్వేషన్లు మేము అమలు చేస్తాం విద్యా ఉద్యోగ రాజకీయాల్లోనే పక్క రాష్ట్రంలో జరుగుతుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల రిజర్వేషన్ పైన నో కామెంట్, ఎవరు మాట్లాడడం లేదు.